వైట్ హౌస్ ఉగ్రదాడి వెనుక పాక్ ఐఎస్ఐ హస్తముందా? ఆఫ్ఘన్ గౌరవానికి భంగం కలిగించడమే పాకిస్తాన్ లక్ష్యమా? అమెరికాకు ఆఫ్ఘన్ను ముప్పుగా చూపించాలనుకుంటున్నారా? వైట్ హౌస్ ఉగ్రదాడిపై తాలిబాన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు అంత కట్టుదిట్టమైన భద్రతలోనూ .357 స్మిత్ అండ్ వెసన్ రివాల్వర్తో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 2 వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ జవాన్లు సారా, ఆండ్రూ తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అమెరికాకు వలస వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ యువకుడే నేషనల్ గార్డులపై కాల్పులు జరిపినట్లు శ్వేత సౌధం తెలిపింది. జవాన్లు జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితుడు కూడా గాయపడినట్లు ప్రకటన విడుదల చేసింది. అతడి పేరు రహమానుల్లా లఖన్వాలా, వయసు 29 ఏళ్లు. వైట్ హౌస్ చెప్పినట్లు రహమానుల్లా ఆఫ్ఘన్ పౌరుడే, అక్కడే పుట్టి పెరిగాడు కూడా. 2021లో బైడెన్ హయాంలో ప్రత్యేక కారుణ్య పథకం కింద తన కుటుంబంతో కలిసి అమెరికా చేరుకున్నాడు. కానీ జవాన్లపై కాల్పులు ఎందుకు జరిపాడు అన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు. కట్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యారు. ఇది ముమ్మాటికి ఉగ్రవాద దాడే అన్నారు. ఆఫ్ఘన్ను ప్రమాదకరమైన నేలగా అభివర్ణించారు. The Department of Homeland Security is confident that the suspect in custody is a foreigner who entered our country from Afghanistan, a hellhole on earth. He was flown in by the Biden administration in September 2021. బైడెన్ హయాంలో అమెరికాకు వలస వచ్చిన ఆఫ్ఘన్ జాతీయుల కార్యకలాపాలపై విచారణ జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆఫ్ఘన్ పౌరుల ఇమిగ్రేషన్ దరఖాస్తులను వెంటనే రద్దు చేయాలని తేల్చి చెప్పారు. ఆ సమయంలో రిపోర్టర్ ఒక ప్రశ్న అడిగారు. ఒక్కడు చేసిన దాడికి ఆఫ్ఘన్ మొత్తాన్ని ఒకేలా చూస్తారా అని. దానికి ట్రంప్ ఇచ్చిన సమాధానం, వైట్ హౌస్ దాడి ఒకటే కాదు, ఆఫ్ఘన్ నుంచి అమెరికాకు చాలా ముప్పులు పొంచి ఉన్నాయని చెప్పారు. సో ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఏదో బలమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లే డొనాల్డ్ ట్రంప్ తీరు కనిపిస్తోంది. క్లారిటీగా చెప్పాలంటే తాలిబాన్ రాజ్యంలోకి మరోసారి ఆఫ్ఘన్ సేనలను దించే ఆలోచనలో ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ మాటకొస్తే పవర్లోకి వచ్చిన దగ్గర నుంచి ట్రంప్ అదే చెప్తున్నారు. ఇక్కడే తాలిబాన్లకు అనుమానాలు మొదలయ్యాయి. తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి సుహైల్ షాహీన్ మీడియాతో మాట్లాడారు. ఈ దాడి వెనుక పాక్ గూఢచార సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ప్రమేయం ఉంది అనిపిస్తోందని అనుమానించారు. తమ దేశ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నంలో భాగమే ఈ దాడి అయి ఉండొచ్చు అన్నారు. ఆఫ్ఘన్లను ఇతర దేశాల భద్రతా ముప్పుగా చూపించే ప్రయత్నం కూడా కావచ్చని, ఇందులో ఏ కోణాన్ని తాము వదిలిపెట్టబోం అన్నారు. తమ దేశ పౌరులు ఎప్పుడూ ఇలాంటి దాడులకు పాల్పడరని క్లారిటీ ఇచ్చిన సుహైల్, ఆఫ్ఘన్ నేతను, అక్కడి ప్రజలను ఇతర దేశాలపై దాడులకు ఉపయోగించేందుకు తాము అంగీకరించమని వివరణ ఇచ్చారు. అమెరికా అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ఆ తర్వాతే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాలి అన్నారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ పౌరుడితో వైట్ హౌస్ దగ్గర దాడి చేస్తే పాకిస్తాన్కు ఏమొస్తుంది? అసలు కథంతా అక్కడే ఉంది. ప్రస్తుతం తాలిబాన్లు పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇటీవల జరిపిన శాంతి చర్చలు రిజల్ట్ ఇవ్వలేదు. పైగా భారత్తో ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు ఎన్నడూ లేనంతగా బలపడుతున్నాయి. కాబూల్లో తాలిబాన్ సర్కార్ మారితే తప్ప ఇస్లామాబాద్కు ప్రశాంతత ఉండదు. అలానే తాలిబాన్లతో యుద్ధం చేసే పరిస్థితి కూడా లేదు. అదే అమెరికా సైన్యం ఆఫ్ఘన్లో మళ్లీ దిగితే చేతికి మట్టి అంటకుండానే పాకిస్తాన్ లక్ష్యం నెరవేరుతుంది. అందుకే ఆఫ్ఘన్ పౌరుడితో వైట్ హౌస్ దగ్గర గన్ ఫైరింగ్ చేయించి ఉండొచ్చు అనేది తాలిబాన్ల వాదన. పైగా వైట్ హౌస్ దగ్గర కాల్పులు జరిపిన రహమానుల్లా లఖన్వాలా చాలా ఏళ్లుగా ఆఫ్ఘనిస్తాన్లో సిఐఏకు సన్నిహితంగా ఉండేవాడని అమెరికా అధికారులు చెప్తున్నారు. ఇదే విషయం ట్రంప్ను అడిగితే వెంటనే ఆ రిపోర్టర్పై మండిపడ్డారు. సో ఈ కుట్ర వెనుక అమెరికా పాత్రను తీసిపారేయడానికి లేదు. కానీ ఆఫ్ఘన్లో మళ్లీ దిగడానికి అమెరికాకున్న ఆసక్తులేంటి? సింపుల్. బాగ్రామ్ ఎయిర్ బేస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బాగ్రామ్ బేస్ తిరిగి ఇచ్చేయాలని తాలిబాన్లను బెదిరిస్తూనే ఉన్నారు ట్రంప్. వాటిని తాలిబాన్లు తిరస్కరిస్తూనే వచ్చారు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ను ప్రమాదకరమైన నేలగా చిత్రీకరించి మళ్లీ అక్కడ అడుగుపెట్టే ప్రయత్నాలను తీసి పారేయడానికి లేదు. సో వైట్ హౌస్ ఉగ్ర దాడి వెనుక ఏదో పెద్ద మిస్టరీ ఉంది.